ఒక్కళ్ళకైనా హామీలు ఇచ్చిన వాడికి సిగ్గులేదు, హామీలు అమలుపరిచేవాడికి సిగ్గులేదు, హామీలు ఇచ్చారు మన వాళ్ళందరూ ఓట్లు వేయండి అని చెప్పిన వాడికి అసలు సిగ్గులేదు. ఈ సిగ్గులేని ప్రజలంతా కలిసి కూటమిలో కూర్చొని దళిత బిడ్డలను ఏమారుస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళిత మారణహోమానికి, గత 20 నెలల నుంచి జరుగుతున్న దళిత మారణహోమానికి కారణాలు ఎవరండి? మీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కదా, మీ కూటమి ప్రభుత్వంలో నాయకులు కదా. మందా సాల్మాన్ ఫర్గెట్ అబౌట్ అండి. ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త, నేను అలా అనుకుంటే నాకు తెలిసి డాక్టర్ సుధాకర్ ఆయన కూడా ఒక పార్టీకి సానుభూతిపరుడు. చీరాల్లో చనిపోయిన కిరణ్ కుమార్ ఒక పార్టీకి సానుభూతిపరుడు. డాక్టర్ అచ్చెన్న ఒక పార్టీకి సానుభూతిపరుడు. ఇలాగా వీరందరూ కూడా రాష్ట్రంలో ఒక దళిత బిడ్డలుగా ఉన్నటువంటి వీళ్ళు ఈరోజు మందా సాల్మాన్ పిన్నెల్లి గ్రామంలో టీడీపీ గోండాల ఇనుపరాట్లతో విచక్షణారహిత దాడికి తెగబడడంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మందా సాల్మాన్. నేను అడుగుతున్న, దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల్లో ఎక్కడికి వెళ్ళిపోయారు హోమ్ మినిస్టర్ అనిత గారు? కందుకూరులో ఒక దాడి జరిగితే, కాపులకి కమ్ములకి మధ్య దాడులు జరిగితే పరిగెత్తుకొని వెళ్ళిపోయి లక్షల రూపాయలు 10 ఎకరాల డబ్బులు ఇచ్చేసి దానికి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి మీరు వాళ్ళకి సపోర్ట్ చేసి వచ్చారంటే పవన్ కళ్యాణ్ పార్టీ కాబట్టా, పవన్ కళ్యాణ్ కులం కాబట్టా? అంటే దళితుల మీద దాడి జరిగితేనేమో కనీసం స్పందించరా? ఎవరిపైనా ఒక చిన్న ఆరోపణ వస్తే దాని మీద విచారణ ఏం లేకుండా, ఈవెన్ పోలీస్ స్టేషన్కి రిమాండ్ కూడా లేకుండా చెరువులో దూకు చచ్చిపోయినాడని తునిసి దొరకటంలో అతను 60 సంవత్సరాల వ్యక్తిని కొట్టి పోలీసులు చంపేశారే. అదే ఇంకొక కులం వ్యక్తి అయితే మీరు చేయగలుగుతారా అనిత గారు? అదే ఒక కాపు కులానికి జరిగితే ఊరుకుంటారా అనిత గారు? నిన్న సంక్రాంతి సందర్భంగా కాపు నాయకుడు ఒకడు ఆడవాళ్ళని బట్టలిప్పేసి డ్యాన్స్ వేయమని చెప్పిన వ్యక్తిని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు మీకు వినపడలేదా? అంటే అతను జనసేన నాయకుడు కాబట్టి మీరేం పట్టించుకోరా? అదే ఒక దళిత మాత్రం ఒక అమ్మాయిని ఎవరినన్నా మాట్లాడినట్టుంటే తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి నడిపించేస్తారా? అరికాళ్ళ కోటింగ్ ఇస్తారా? వాళ్ళు మళ్ళీ ఇంకొక నెల రోజుల పాటు మంచంలో నుంచి లెగవకుండా వాళ్ళని రోడ్ల మీద నుంచోబెట్టి అరికాళ్ళతోటి లాఠీలతోటి కోటింగ్ ఇప్పించేసి రోడ్ల మీద నడిపించేసి, ఇదిగో వీడు దుర్మార్గుడు, వీడు నీచుడు, వీడు నికృష్టుడు అని కోర్టులో కేసు తేలకుండానే, పోలీస్ స్టేషన్లోకి వెళ్లకుండానే వేస్తున్నాం హైకోర్టులో కేసు. నేను చెప్తున్నా, రాష్ట్ర డీజీపీకి పోలీస్ అధికారులకు చెప్తున్నా, మీరు ఈ రోజు నుంచి కనుక పోలీసులు ఎవరినైనా విచారణ పేరుతో ఒక వ్యక్తిని తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఎఫ్ఐఆర్ కట్టాలి, అతను బెయిల్ వేసుకుంటే బెయిల్ ఇవ్వాలి, లేదా పోలీస్ స్టేషన్లో పెట్టాలి, 24 గంటల తర్వాత జైలుకి తీసుకెళ్ళాలి, రిమాండ్ ఖైదీగా ఉంచాలి. విచారణ జరిగిన తర్వాత అతను దోషి అయితే కోర్టు శిక్ష వేస్తుంది, లేకపోతే వదిలేస్తుంది. మీరు ఈ రోజున ఒక వ్యక్తిని తీసుకొని రోడ్డు మీద ఒక చిన్న దొంగతనం కేసులో దొరికితే రోడ్డు మీద నడిపిస్తున్నారు. రప్పా అని ఎవడో ఒక మాట అంటే రోడ్డు మీద నడిపిస్తున్నారు. ఒక ఫ్లెక్సీకి ఒక దండ వేస్తే రోడ్డు మీద నడిపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కండవ వేసుకుంటే రోడ్డు మీద నడిపిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో దొంగతనం చేశారంటే రోడ్డు మీద నడిపిస్తున్నారు. ఒక గర్భిణీ స్త్రీని కొట్టాడని ఆరోపణలు ఉంటే రోడ్డు మీద నడిపిస్తున్నారు. 100 మంది చూసేటట్టు, 1000 మంది చూసేటట్టు. ఈ హక్కు పోలీసులకు ఎవరిచ్చారని అడుగుతున్నాను నేను. రేపు ఉదయం వీళ్ళు విచారణ ఎదుర్కొని ఆ కేసులు కొట్టేస్తే వాళ్ళకి పోయినటువంటి గౌరవాన్ని మీరు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? నేను రాష్ట్ర డీజీపీ గారిని, పోలీసులను అడుగుతున్నా, మీరు కనుక ఇది ఒక ట్రెండ్ అనమాట. ఏంటి ట్రెండు అంటే, కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని తమ ఉక్కు సంఖ్యలతోటి పెకిలించి వేస్తుంది. బహుశా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఇదేనేమో, కొత్త చట్టాలను తయారు చేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని క్యాప్చర్ చేసి లా అండ్ ఆర్డర్ని తగ్గిస్తాము, లా అండ్ ఆర్డర్ని బాగా కంట్రోల్ చేస్తామని బహుశా ఇలా రోడ్ల మీద నడిపించి కంట్రోల్ చేస్తారేమో, నాకైతే తెలియదు. దురదృష్టం ఏంటంటే వీళ్ళు ఎంత రోడ్ల మీద నడిపిస్తుంటే అన్ని సంఘటనలు ఎక్కువైపోతాయి. ఇట్లా ఒక దళిత బిడ్డల మీద జరుగుతున్నటువంటి దాడుల్లో దళిత బిడ్డలందరూ అన్యాయం అయిపోతుంటే, దళిత బిడ్డల కోసం మాట్లాడాల్సినటువంటి హోమ్ మినిస్టర్ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే, ఈరోజు దళిత బిడ్డల మీద జరిగినటువంటి
మారణ హోమం మీద మేము ట్రిబ్యునల్ వేసి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే మాట్లాడాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉందా లేదా రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఈరోజు దళిత బిడ్డలు మీద జరుగుతున్నటువంటి మారణ హోమం కూటమి ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా, ఒక దళిత హోమ్ మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో బలి కాబడుతున్నటువంటి ప్రతి ఒక్క 100 మందిలో 60% మంది దళితులు ఉన్నారు అంటే ఇట్స్ రియల్లీ షేమ్డ్. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇది ప్రజాగళమని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో చదవటానికి చాలా ఉన్నాయి, బట్ నేను మాత్రం కేవలం ఎస్సీ ఎస్టీలకు సంక్షేమం కోసం ఇచ్చినటువంటి మేనిఫెస్టోను చదివి వినిపిస్తా. వీళ్ళు చెప్పిన మొట్టమొదటి సంక్షేమం ఎస్సీ ఎస్టీలకి సప్లాన్ నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తాం. నేను అడుగుతున్న ఎస్సీ ఎస్టీల సప్లాన్ నిధుల్లో ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని 18 నెలలు 19 నెలలు అయినటువంటి ప్రభుత్వం ఎవరుందంటే మీ ప్రభుత్వమే. ఎక్కడ సప్లాన్ నిధులు వెళ్ళినాయో నాకైతే తెలీదు. ఎందుకంటే ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి ఒక అర్థం, మనం మాట్లాడేదానికి ఒక చట్టబద్ధత ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టే నేను కేవలం ఈరోజు ప్రెస్ మీట్లో రాష్ట్ర ప్రభుత్వ విధానాలను మాత్రమే విమర్శిస్తాను తప్ప ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని సెటారికల్గా మాట్లాడటం అనేది జరగదు. ఎందుకు జరగదు అంటే వీళ్ళని ఎంతన్నా సిగ్గులేని జీవితాలు. అది కూడా చెప్తున్నా, వీళ్ళకి అధికారం ఒకసారి వచ్చేసింది, ఇంక ఎవడేమంటే ఏంది దులుపుకొని పోవటమే, దుమ్ము దులుపుకొని వెళ్ళిపోవటమే. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది, మనం ఇచ్చినటువంటి మాటకు ఒక విలువ ఉంటుంది. ఏమి లేదు, సిగ్గు లేదు. రోజుకి ఇంత డబ్బులు వస్తున్నాయి, ప్రజలు ఇచ్చిన అధికారం ఉంది. ప్రజలు రేపొద్దున మళ్ళీ కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ 4 మాయమాటలు చెప్పొచ్చు. ఆ 4 మాయమాటల్లో ప్రజలే ఓట్లేస్తారు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనేటువంటి ఒక అహంభావం. ఎవరినైనా చంపినా ఏం మాట్లాడినా కూడా తుడి చేసుకుపోవచ్చు అనేటువంటి ఒక అహంభావన. అలాంటి అహంభావన ఉన్న వాళ్ళకి ప్రజల ద్వారానే సమాధానం చెప్పించాలి. నేను అందుకని ప్రజలనే అప్పీల్ చేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని ఏ విధమైనటువంటి హామీలు కూడా అమలుపరచకుండా ఈరోజు దళిత బిడ్డల మీద మారణహోమం చేస్తుంటే ఈ జాతి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించేటువంటి బాధ్యత తీసుకోదు అని మీ ద్వారా రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాం. నెంబర్ 3 హామీ ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం జీవో 3 పునరుద్ధరణ. ఎస్టీలకు సంబంధించినటువంటి జీవో 3 పునరుద్ధరణ మీద ఏ విధమైనటువంటి చర్యలు లేవు. ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల పునరుద్ధరణ. ఏ సంక్షేమ పథకాలు రద్దు చేసినా ఒక్క సంక్షేమ పథకం కూడా పునరుద్ధరణ చేయాల గత ప్రభుత్వం. డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మంత్రాలయం, డాక్టర్ అచ్చెన్న తదితరుల హత్యలకు కారకుల కోర్టులో శిక్ష పడే విధంగా చర్యలు. ఇది మేనిఫెస్టో, అఫీషియల్ మేనిఫెస్టో, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫీషియల్ మేనిఫెస్టో. నాకు తెలిసినటువంటి ఈ 4 కేసుల్లో కాదు కదా, కనీసం ఒక్క కేసులో కూడా నిందితులకు శిక్ష పడే ఉద్దేశాలు కూడా లేవు, శిక్ష వేసే ఉద్దేశాలు కూడా లేవు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం. ఎక్కడుంది ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఊసే లేదు. నాకు తెలిసి 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయి. బహుశా ఈ ఖాళీలు ఎప్పటికి పూరిస్తారో నాకైతే తెలియదు. ఇవన్నీ పక్కన పెడితే గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో మొట్టమొదటి 100 రోజుల్లో జరిగినటువంటి మారణ హోమం, దళిత బిడ్డల మీద మారణ హోమం ఏంటనేది మీ అందరికి కూడా ఒకసారి నేను వినిపించి తీరాలి. ఈ నారాసుర 4.0 అని దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం కూడా ఈ ప్రభుత్వ హయాంలో దళిత బిడ్డల మారణ హోమానికి గురి కాబడ్డవాళ్ళు. కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథహళ్లిలో మాలగుండమ్మ అనే దళిత మహిళపై టీడీపీ నేత రాఘవేందర్ రెడ్డి, ఆయన కుమారుడు శ్రీధర్ రెడ్డి విచక్షణారహితంగా దాడి చేసి ఆమెను చంపేశారు. దీని మీద ఏమైనా ఎంక్వైరీ ఉందా? నో ఎంక్వైరీ. జూన్ 4న విజయనగరం జిల్లా సీతానగరం మండలం పెద్దబొబ్బిలి హట్కో కాలనీలో గజ్జల హేమంత్ రవీంద్ర కుమార్ హత్య. దీని మీద ఏమీ లేదు. ఇంకా శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం జాతీయ రహదారి సమీపంలో సంగీత దాబాలో మూడుగుల రాంబాబు, కొందరు దుండుగులు హత్య చేశారు. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంటే ఎలా తయారైంది అంటే రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఒక పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ప్రతిపక్ష నాయకులు గ్రామాల్లో ఒక జెండా ఇంటి మీద ఎగరేసుకున్నా కూడా
ఆ జెండా ఎందుకు ఎగరేసావు, ఆ జెండా తీసేసి తెలుగుదేశం పార్టీయో జనసేన పార్టీ జెండా ఎగరేసేంత వరకు ఆ కుటుంబాన్ని బహిష్కరించడం సాంఘిక బహిష్కరణ. నేను అడుగుతున్నా నారా లోకేష్ గారిని, రెడ్ బుక్ అంటే ఇదేనా సార్? రెడ్ బుక్ అంటే ఇదేనా? నేను అనుకున్నాను రెడ్ బుక్ అంటే బహుశా రెడ్ బుక్ అంటే నాయకుల మీద ఉపయోగిస్తారేమో అనుకున్నాను నేను. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే కేవలం నాయకుల మీదే కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క మూలాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాకుండా మరి ఇంకా ఏ పార్టీ కార్యకర్తని ఎక్సెప్ట్ జనసేన అండ్ భారతీయ జనతా పార్టీ, ఈ మూడు పార్టీల యొక్క జెండా కాకుండా మరి ఇంకా ఏ జెండా ఎవరు పట్టుకున్నా సాయంత్రానికి పోలీస్ స్టేషన్కి. ఒకవేళ ఆ జెండా పట్టుకున్న వాళ్ళు ఎవరైనా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే నో రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్. ఒకవేళ ఆ జెండా పట్టుకున్న ఆ కార్యకర్తలకు సంబంధించిన ఇంటి పాపని ఎవరైనా రేప్ చేస్తే నో రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్. ఎవరైనా ఆ జెండా పట్టుకున్న కార్యకర్తకి ఎవరైనా సంక్షేమ పథకాలు ఇస్తే నో గ్రీవియన్స్. అంటే ఎక్సెప్ట్ తెలుగుదేశం జనసేన కూటమికి తప్ప మరి ఇంకా ఏ వ్యక్తుల యొక్క అన్యాయం జరిగితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. ఆ ఊర్లో వాళ్ళు బతకాలి అంటే వీళ్ళ అనుమతి కావాలి, ఊళ్ళు ఖాళీ చేసేయాలి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు పట్టించుకునే పరిస్థితి లేదు. నేను అడుగుతున్నా, నేను రాష్ట్ర ప్రజలను గుండె మీద చేసుకొని చెప్పండి, ఎవరైనా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు కాకుండా మిగతా పార్టీల వ్యక్తులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిష్పక్షపాతంగా నిజాయితీగా సార్ నా మీద దాడి జరిగింది, పలానా వ్యక్తి నన్ను కొట్టారు అని ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది అని ఏ ఒక్క కార్యకర్త అయినా నాకు చెబితే నేను ఇంకొకసారి పోలీసుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడను.